రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రి దగ్గర మొత్తం పోలీసులు సిఆర్పిఎఫ్లు కూడా మొత్తం బహిరంగ చాలామంది జనాలు ఉన్నారు. ఇక్కడ మన ప్రవీణ్ పగడాల గారిది పోస్ట్ మార్టం 10ంటికి స్టార్ట్ అవుతుందని చెప్పేసి అంటున్నారు. అయితే మొత్తం ఇక్కడ కూడా రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రి లోపల ఎంతమంది జనాభాలు ఉన్నారన్న టోటల్ మీడియా వాళ్ళు కూడా చాలామంది వచ్చారు, వీడియో రికార్డ్ చేస్తున్నారు. ఎంతో మంది నీకు వ్యతిరేకంగా చేసి శిక్షకు పాత్రులయ్యారు. న్యాయంగా నీలో యథార్థంగా జీవిస్తే ఉన్నతమైన స్థితికి చేర్చిన నీ యథార్థంగా నీ సేవ చేస్తున్నా అయ్యా నీ బిడ్డ పక్షంగా మాకంటే ఎక్కువ మాకంటే ఎక్కువ మీకే నీ బిడ్డ అయ్యా నీ ప్రభు జరిగిందని నాయన మీరు బయలుపరచమని అయ్యా నీకు గవర్నమెంట్ హాస్పిటల్ ముందు మొత్తం క్రైస్తవులందరూ కూడా ప్రార్థనలు చేయడం స్టార్ట్ అయిందండి. మీరు మిమ్మల్ని సిలువ వేసిన కూడా క్షమించారు ప్రభు. మీరు ఏమి చేస్తున్నారు వీళ్ళు తెలియదు కనుక తండ్రి వీళ్ళని క్షమించమన్నావు తండ్రి. అపరాధులు క్షమిస్తానన్నావు తండ్రి. మొత్తం రాజమండ్రి గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా భారీగా తరలి వచ్చిన క్రైస్తవులు అన్ని సంఘాలకి డినామినేషన్లకి అందరన్నిటికీ కూడా సంబంధం లేకుండా ఈ ప్రవీణ్ పగడాల గారి యొక్క మరణ నిమిత్తం కూడా ప్రతి ఒక్కరు కూడా గవర్నమెంట్ హాస్పిటల్లో ప్రార్థనలు మొదలుపెట్టి ఉన్నారు. మోకాళ్ళ ప్రార్థనలో భారీ గేటు బందోబస్తులు, చాలామంది పోలీసులు సిఆర్పిఎఫ్లు కూడా వచ్చి ఉన్నారు. బయట మొత్తం రాజమండ్రి గవర్నమెంట్ హాస్పిటల్ బయట కొద్దిగా ట్రాఫిక్ జామ్ కూడా జరిగింది. వేలాది మంది క్రిస్టియన్ మహాయోధులందరూ కూడా వచ్చి ప్రార్థన చేయడం జరుగుతుంది. ప్రవీణ్ పగడాల గారి విషయం నిమిత్తం న్యాయం జరగాలని చెప్పేసి. అయితే ఇక్కడ ఉంటున్న టాపిక్ని బట్టి ఏంటంటే మెయిన్ ప్రవీణ్ పగడాల గారు వాళ్ళ అమ్మాయిని చంపేస్తాము అని చెప్పేసి కొన్ని ఫోన్ కాల్స్ చేస్తున్నారు అని ఇక్కడ పబ్లిక్ మరియు క్రైస్తవ పోరాట యోధులు కూడా చెప్తున్నారు. అందువల్ల వెనకడుగు వేస్తున్నామని. గవర్నమెంట్ హాస్పిటల్ మొత్తం ఈ కాంపౌండ్ వాళ్ళంతా కూడా క్రైస్తవులందరూ కూడా ప్రార్థనలు మొదలుపెట్టారు న్యాయం జరగాలని. తెలుగు 2 రాష్ట్రాలలో అనేక ప్రాంతాలు